నమస్కారం. పున్నా కైలాష్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై జరుగుతున్న అవినీతి దందాపై ప్రైమ్ లైన్ వేదికగా అనేక కథనాలతో పాటు పేరెంట్స్లో, స్టూడెంట్స్లో, సామాజికవేత్తలో, మీలాంటి నాయకుల్లో ఒక చలనం తీసుకురావడానికి మేము మొదటి మెట్టు సాధించేవని గర్వపడుతున్నాం. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించారు. మంత్రి అవ్వకుండానే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నిజంగా యాట్సాప్. బట్ ఆయన విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రైమ్ లైన్ వేదికగా ఇంటర్ కళాశాలకన్నింటికి సెలవులు ప్రకటిస్తే యథేచ్ఛగా బరితెగించిన అధికారులు ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు పెట్టి తల్లిదండ్రులు జోబులు కొల్లగొట్టడం, సమ్మర్ వెకేషన్లో ఫీజుల దందా చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలుసో తెలియక జరుగుతున్నాయని కొంతమంది ఒక వర్గం అయితే, అన్నీ తెలుసు కొంతమంది పేరెంట్స్ అయితే నిస్సిగ్గుగా చెప్తున్నారు గవర్నమెంట్కి ఈ కార్పొరేట్ కళాశాలలు ఫండ్ ఇస్తున్నాయి, అందుకని వారు నోరు మెదపట్లేదు, మమ్మల్ని కాపాడే దేవుడు కరువయ్యాడు, ఇంకా తెలంగాణ మలిదశ ఉద్యమంలాగా విద్యార్థి హక్కు కోసం ఉద్యమాలు రావాలి అనే ఒక వాదన కూడా బలంగా మా ప్రైమ్ లైన్ చర్చ మొదలెట్టిన కాంచి వినపడుతుంది. దీనికి మీరేమంటారు? ముందుగా ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి నా తమ్మునికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఈ సమాజంలో, మరీ ముఖ్యంగా తెలుగు సమాజంలో, తెలుగు ప్రజలలో ఉండేటువంటి బాధ, దుఃఖాన్ని ఒక ప్రైమ్ లైన్ తన బాధ్యతగా సమాజ హితం కోసం ఒక క్రతువు చేపట్టింది. ఇది మామూలు విషయం కాదండి నేను చెప్పేది. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లేదా మా ప్రభుత్వాన్ని నేను ఏదో మీద వేసుకొని జబర్దస్తుకొని ఆహా ఊహో అనడానికి రాలేదండి. ఇవాళ 100% ఈ సమాజంలో ప్రజల యొక్క, తల్లిదండ్రుల యొక్క, పిల్లల యొక్క మనస్సులో ఉన్నటువంటి ఏదైతే బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వాస్తవంగా ఇది ఒక దోపిడి ముఠాగా సాగుతున్నటువంటి అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు. ఈ దోపిడి ముఠాన్ని అంతమొందించి మంచి నాణ్యమైన విద్య అందించాలన్న ఒక సంకల్పాన్ని మీరు ఏదైతే ఎత్తుకున్నారో చూసినారు, ఇది తరతరాలుగా గుర్తుండిపోతుంది. అందుకే నేను హ్యాట్సప్ చెప్తున్నా, 100% చెప్తున్నా, 2 చేతులు జోడించి. ఎందుకంటే నేను ఒక సర్కారు బళ్ళ చదువుకున్నటువంటి బిడ్డగా, ఒక PhD చేసినటువంటి విద్యార్థిగా నాకు తెలుసు అనేక మంది తల్లిదండ్రులు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సార్, కార్పొరేట్ కాలేజీలో పోతే వాళ్ళ పిల్లలకు మంచి ర్యాంకులు వస్తాయని, లేదా మంచి భవిష్యత్తు ఉంటుందని, లేదా తల్లిదండ్రులు తమ చేతులు దులుపుకోవాలని, ఏదో పక్కవాడు చేర్పిస్తే వీడు కూడా అంటే వాడిని చూసి ఇంకోటి వెళ్ళాలని తల్లిదండ్రులు రకరకాల మైండ్ సెట్ ఉంటుంది సార్. ఇది వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. దీన్ని సరిచేయడానికి మీరు ఏదైతే ఇవాళ ఎత్తుకున్నారో ఇది తప్పకుండా విజయవంతమై ప్రజలకు, ప్రజల యొక్క సంక్షేమానికి, తర్వాత సమాజంలో పడుతున్న బాధలకు ఖచ్చితంగా ఒక మార్గం చూపిస్తుంది. ప్రైమ్ లైన్కు మీకు ధన్యవాదాలని చెప్తా ఉన్నా. ముందుగా ఇవాళ మీరు ఒక మాట అన్నారు, ఇది రేవంత్ రెడ్డి గారు తెలుసో లేదా తెలవకనో రకరకాల వాదనలు. ఇవాళ నేను మీ టీవీలో ఉండకూడేటువంటి నా సోదరులకు కానీ, ప్రేక్షకులకు కానీ ఫస్ట్ మనం పక్కకు పెడదాం. మీ రాజకీయాలు ఎప్పుడు ఉండేవే, ఏముంది ఇలా బీజేపీ వాళ్ళు మమ్మల్ని తిడతారు, మీ కాంగ్రెస్ మేము వాళ్ళని తిడతాం, టీఆర్ఎస్ని తిడతాం, అది రాజకీయాలు వేరు. కానీ ఇది సమాజం యొక్క భవిష్యత్తు నిర్ధారించేటువంటి చర్చ. ఈ చర్చలో ఖచ్చితంగా ప్రజలు పాల్గొనాలి. పాల్గొని ఎవరైతే మేధావులుగా లేదా మీలాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలని, సూచనలు తీసుకొని తమ కుటుంబాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఇది ఊరికినే ఒక రోజుతో వచ్చేది కాదు. ఇది వాస్తవంగా కార్పొరేట్ విద్య అనేది 94 అనుకుంటా. నేను 10th లో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు శ్రీ చైతన్య అవి మొలిచినాయి. అంతకంటే ముందు 1-2 పిలిచిన శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా రకరకాల పేర్లు. వాటి మొత్తం కూడా రాను ఏమైపోయింది తెలుసా సార్? ఇది ఒక మాఫియాగా మారిపోయింది. ఈ మాఫియా వెనుక ఎవరున్నారు అంటే ఇక తిలా పాపం తలా పిడికెడు. ఇక మనం దాని గురించి మాట్లాడద్దు రాజకీయాలు. అయినా మనందరం ఎవరైతే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, లేదా ప్రైవేటు పాఠశాలలు చదువుకున్న వాళ్ళు, లేదా 4 రూపాయలు పోగేసుకొని తమ పిల్లల్ని భవిష్యత్తు కోసము ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఒక కార్పొరేట్ కాలేజీకి తీసుకుపోయి వాళ్ళని అప్పచెప్తున్నారు. మరి అందులో వసతులు ఉన్నాయా, లేదా అక్కడ ఆడుకునే స్థలం ఉందా, సమాజాన్ని తయారు చేయగలిగేటువంటి వ్యవస్థ ఉన్నదా? లేదు. ట్రైనర్లు ఎవరైనా ఉన్నారా? బీడీలు చేసి, ఎంఈడీలు చేసి లేరు. సర్కారు పాఠశాలలో ఉన్నటువంటి అవకాశాలు నిజంగా ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ కార్పొరేట్ వ్యవస్థలో లేవు.
నేను ప్రైవేటు పాఠశాలను తప్పుపడతలేను సార్, కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ కేవలం ర్యాంకుల కోసమో లేదా డబ్బుల లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగానే కనపడుతుంది తప్ప వారి యొక్క భవిష్యత్తును కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఇబ్బంది వస్తే ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంట్లో వ్యవస్థలో లోపం, మానసిక ధైర్యాలు లేకపోవడం, ఉల్లాసాలు లేకపోవడం, కుటుంబ బాంధవ్యాలు దిగిపోవడం, తల్లిదండ్రులు డబ్బులు కడుతుండ్రు పోతుండ్రు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి దాంట్లో అందరిది బాధ్యత ఉంది సార్. ఇందులో ఒక రాజకీయ పార్టీ అనో లేకపోతే ఈ ప్రభుత్వమనో ఆ ప్రభుత్వమో నేను ఇందా చెయ్యను. ఇవాళ ఎందుకు చెప్తున్నట్టే ఒక చర్చ అనేది ఇవాళ ఈ చర్చ ద్వారా ఇప్పటికైనా సమాజంలో ఉండబడేటువంటి ప్రజలు వీరు చేస్తున్నటువంటి దోపిడీ అక్రమాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ మాత్ర కార్యక్రమాన్ని చూసి మార్పు చెందాలి. వాస్తవంగా ఒక్క నిమిషం సార్, ఇప్పుడు హైదరాబాద్లో గల్లీలలో పెడతారు సార్, ఒక్క దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, 10 కాలేజీలు రన్ చేస్తారు. రెండోది అక్కడ ఏమైనా వంటలు జరుగుతాయా? మీరు ఏ కాలేజీలైనా చూసిరా వెనక వంటలు జరుగుతున్నాగా? మేము కెమెరాలు తీసుకొని పోదాం. వంటలు చెయ్యరు సార్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, క్యాటరింగ్ ఇస్తున్నారు. బయట వాడు ఏం చేస్తాడు, ప్లేటుకి 50-60 వాడు కాలేజ్ వాడు చెల్లిస్తాడు. వీడు ఏం చేస్తాడు, నాసి రకమైన బియ్యం తీసుకొస్తాడు, నాసి రకం కూరగాయలు తీసుకొస్తాడు, లేదా నాసి రకం ఆయిల్ తీసుకొస్తాడు. ఎవరు బాధ్యులు సార్ దీనికి? రెండు, ఈ పిల్లలకి ఎప్పుడైనా ఆడుకుందామంటే ఆట స్థలాలు ఉన్నాయా? అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఫైర్ సేఫ్టీ ఉంటుందా సార్? ఎక్కడా ఉండదు. రెండోది సరైన వసతులు ఉంటాయా? ఉండవు. కరెంటు పోతే అట్లనే ఉండాలి. జనరేటర్తో నడిచే పరిస్థితులు ఉన్నాయా? లేవు. లేదు. ఉదాహరణకు రాజకీయంగా ఒక డిబేట్ వచ్చింది అనుకో, ఒక వాతావరణం లోపల వాళ్ళకి తెలియదు సార్. ఎందుకు తెలియదు? అసలు ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, మన ఎమ్మెల్యేలు ఎవరు, మన వ్యవస్థ ఏంటిది, మన పక్కకున్నటువంటి బంధువులు ఎవరు, మనం ఎవరు తెలియదు. వాళ్ళ లక్ష్యం ఏంటిది, ఫస్ట్ రావాలా, 10/10 రావాలా, తర్వాత 2వ ర్యాంక్ రావాలి, ఐఐటీలు సాధించాలి, జేఈ రావాలి. ఈ లక్ష్యంగా సాగుతున్నటువంటి కార్పొరేట్ దోపిడీ ఏదైతే ఉన్నదో దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కైలాష్ గారు ఒక విషయం, మీరు చెప్పినవన్నీ కూడా మొత్తం ప్రక్షాళన చేయాలి. అట్ ది సేమ్ టైం రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అలాగే ప్రముఖ మీడియా ఛానల్స్ ఉన్నాయి. మేము టాప్ 10 టాప్ గ్రేడ్ అంటుంటారు, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్, వీళ్ళెవరికి కూడా మీరు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కార్పొరేట్ దందా కనపట్లేదంటారా సార్? ఇప్పుడు అన్ని కనపడతాయి, చూసి చూడనట్టు పోతారు. దేనికి? దాని వెనుక ప్రయోజనాలు ఉంటాయి. ఇక నేను వాటి గురించి ఇప్పుడు మాట్లాడితే పొట్ట దించుకుంటే పేగులు వచ్చి నా కాళ్ళ మీద పడతాయి. కానీ మీరు పెట్టిన చర్చ వల్ల నాకు ఎంత సంతోషం అవుతుందంటే, నిజంగానైనా ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడి తమ గర్భశోకంతో పిల్లల్ని పోగొట్టుకొని సుదూరమైనటువంటి ప్రాంతాలలో వ్యవసాయాలు చేసుకుంటూ ఆరుగాలం చేసి కాయకష్టం చేసి తమ పిల్లల్ని మంచి ర్యాంకులు రావాలని ఆశతోటి హైదరాబాద్ కో, విజయవాడకో, విశాఖపట్నంకో పంపుతున్న గోస చూస్తే ఆ గోసకు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కైలాష్ గారు మాట్లాడదాం. ఒక కాలర్ రవికుమార్ గారు విశాఖపట్నం నుంచి. నమస్కారం అండి.